దసరా రేసులో ఇద్దరు స్టార్లు మిడిల్ డ్రాప్ కావడంతో ఇద్దరు సీనియర్ స్టార్లు పోటీ పడుతున్నారు. ఒకరు మెగాస్టార్ అయితే మరొకరు సూపర్ స్టార్. ఈ ఇద్దరు సినిమాలు ఒక్కరోజు గ్యాప్లో వస్తున్నాయి. ఆల్రెడీ సూపర్ స్టార్ జైలర్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. జైలర్ 2 వచ్చిన మరుసటి రోజే చిరంజీవి విశ్వంభరతో వస్తున్నారా? ఈ స్టోరీలో చూద్దాం. చాలా కాలంగా ఉరుస్తున్న జైలర్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది. దీపావళికి వస్తుంది అనుకుంటే ముందుగానే దసరాకు అక్టోబర్ 15న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. హృతిక్ రోషన్ పై 25 రోజుల పాటు తీసిన సీన్స్ తో సినిమా షూటింగ్ పూర్తయింది. గుమ్మడికాయ కొట్టడంతో రిలీజ్ డేట్ ని ప్రకటించారు. 2025 సంక్రాంతికి రావాల్సిన విశ్వంబర 22 నెలలు లేటుగా దసరాకు వస్తోందట. అయితే మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. విఎఫ్ఎక్స్ వర్క్ పై విమర్శలు రావడంతో బెటర్మెంట్ విజువల్ కోసం రిలీజ్ లేట్ అయింది. సీజీ పనులు ఓ కొలిక్కి రావడంతో అక్టోబర్ 16 రిలీజ్ చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలిసిందే. ఈ నెల 22న చిరు బర్త్డే సందర్భంగా రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలిసిందే. ఒక్కరోజు గ్యాప్ లో చిరంజీవి రజనీకాంత్ వచ్చినా నో ప్రాబ్లం. చిరంజీవి బాలకృష్ణ చాలా సార్లు ఒకేసారి బరిలోకి దిగిన సందర్భాలు ఉన్నాయి. ఎలాగో రికార్డు స్థాయిలో థియేటర్స్ రాబట్టుకునే సత్తా మెగాస్టార్ కుందే. అయితే జైలర్ 2 కంటే విశ్వంబర బెటర్ అన్న టాక్ వస్తే ఓకే, లేదంటే ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడుతుంది. దసరా రేసు నుంచి నాగార్జున 100వ సినిమాతో పాటు ప్రభాస్ ఫౌజీ కూడా తప్పుకుంది. ఇలా నాగ్ ప్రభాస్ తప్పుకోవాల్సి వచ్చినా ఆ ప్లేస్ ను విశ్వంబర జైలర్ 2 భర్తీ చేస్తున్నాయి. అయితే దసరాకు 18 రోజుల ముందే వెంకీ ఆదర్శ కుటుంబంతో వస్తున్నాడు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సెలవుల్లో వస్తే 4 కలెక్షన్స్ వెనకేసుకుంటారు. డిజాస్టర్ మూవీకి నష్టాలు కాస్త తగ్గుతాయి. పెద్ద విషయంలో ఇదే జరిగిందే. ఈ పాఠంతో దసరా పండుగని టార్గెట్ చేశారు. ఇక వెంకటేష్ ఏ గొడవ లేకుండా అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబంతో వస్తున్నాడు. దసరాకు ముందే కలెక్షన్స్ లాగేసి పండగ వసూళ్లు బోనస్ అవుతాయన్న ప్లాన్ వెంకీదే.